రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామన్న మాట మాట్లాడతాడు. ఇక బండి సంజయ్ గారు అయితే ఆయన రేవంత్ రెడ్డిని ఆయన మీద ఈగ వాళ్ళనియట్లేదు. రేవంత్ రెడ్డికి సజెషనిస్తాడు. రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త చూసుకో, మీ మంత్రులంతా కిందమే చేస్తాను, మీ ముఖ్యమంత్రి పదవి కాపాడుకో అన్నమాట మాట్లాడతాడు బహిరంగంగానే. ఓపెన్ ఇంకో మాట అన్నాడు ఆయన, మనం ఒకటే, కాంగ్రెస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ని బుద్ధపెట్టాలి, మన ఇద్దరం ఒకటే అన్న మాట మాట్లాడతాడు. మనం తిట్టుకోవద్దు, మన ఇద్దరం రెండు పార్టీలను తిట్టుకోవద్దు అన్న మాట మాట్లాడతాడు బండి సంజయ్. ఇది దేనికి సంకేతం? అట్లనే ఇట్లా బీజేపీ రేవంత్ రెడ్డిని కాపాడుతుంది. రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీలు గెలవడానికి సాయం చేస్తాడు. బీజేపీ ఎంపీలు ఉన్న చోట మంత్రుల్ని పెట్టాడు. మరి ఇవన్నీ ఉదంతాలు చూస్తే ఏమర్థమవుతున్నది? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. అట్లనే మొన్నటికి మొన్న ఈ ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్తా ఉన్నాడు, ఇక ఏమైనా వెనక ముందు కూడా ఆలోచిస్తలేడు. నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా అంటున్నాడు ఆయన. బీజేపీ స్కూల్లో చదువుకున్నా, టీడీపీ కాలేజీలో చదువుకున్నా అని ఇంకేదేదో మాట్లాడతాడు. అంటే ఇక టీడీపీ బీజేపీ అలయన్స్ పార్టీ, ఇప్పుడు ఆ రెండు ఒకటే. అంటే ఈ దేనికి సంకేతం? హైదరాబాద్ అన్నాడు మొన్న ఎప్పుడో. ఈ హైదరాబాద్ అన్నది మోడీకి వినిపించిందో లేదో అని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మోడీ నేను ఒకటే స్కూల్లో చదువుకున్నామంటున్నాడు. నేను బీజేపీ స్కూల్లో చదువుకున్నా, కాలేజేమో టీడీపీ. అంటే హైదరాబాద్లో చెప్తే వినడం అని చెప్పి మళ్ళీ ఢిల్లీలో పోయి చెప్పి అంటే సిగ్నల్ ఇస్తున్నాడు అన్నట్ట మోడీ గారికి. నేను మీ ఓన్ నేనే సిగ్నల్ ఇస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త సుమా, ఎన్నడో ఒకరోజు మిమ్మల్ని మొత్తం ముంచేసి పోతాడు. కాంగ్రెస్ పార్టీకి సూచన చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి నమ్మకండి. ఓపెన్గా చెప్తున్నాడు. నేను ఢిల్లీలో కూడా చెప్పొచ్చింది. ఢిల్లీలో మీడియా ఉంటుంది కదా, ఢిల్లీ పేపర్లలో వస్తే ప్రధానమంత్రి గారు చూస్తారని చెప్పి. ఇట్లా వీళ్ళిద్దరూ రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటై ఇవాళ ఇంకా ఏదో మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అట్లనే ఇంకో మాట, తెలంగాణకు శత్రువు ఎవరు? తెలంగాణకు శత్రువు కేసీఆర్ ప్రాణం అడ్డం పెట్టి తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి నువ్వు కాదా? నువ్వు తెలంగాణ శత్రువి. నిన్నటికి మొన్న ఏపీ గోదావరి నీళ్ళని తీసుకుపోతా ఉంటే కళ్ళప్పగించి చూస్తూ తెలంగాణకు నష్టం చేస్తున్న నువ్వు తెలంగాణ శత్రువు కాదా? తెలంగాణ తలసరి ఆదాయం కేసీఆర్ గారి 10 సంవత్సరాల అద్భుతమైన పరిపాలనలో ఎక్కడో ఉన్న తెలంగాణని ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీసుకపోతే, తెలంగాణ తలసరి ఆదాయాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెడితే నువ్వు